హలో ఆల్, వెల్కమ్ టు మూవీస్ ఫర్ యూ మ్యాక్స్. ఎలా ఉన్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకొక డిస్కషన్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదే నిన్న రిలీజ్ అయిన ఇండస్ట్రీ హిట్ కన్నప్ప. ఇండస్ట్రీ హిట్ అని ఎందుకు అంటున్నానంటే, ఈ వీడియో చేసే టైంకి ఆల్రెడీ మార్నింగ్ సినిమా ఇండస్ట్రీ హిట్ అని చెప్పి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో వాళ్ళే ట్రోల్ చేసుకున్నారు అనుకోవాలా, లేకపోతే ఇండస్ట్రీ హిట్ అంటే ఆబ్వియస్లీ బాహుబలి, పుష్పాని దాటేసి 1800 crores 1900 crores కొట్టేసింది. సో డే 1 లోనే ఇండస్ట్రీ హిట్ అయిపోయి అరుదైన రికార్డ్ అయితే కన్నప్ప క్రియేట్ చేసింది. ఈ కన్నప్ప మూవీ ఇన్ డెప్త్ డిస్కషన్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇష్యూని అయితే అడ్రస్ చేయాలి అనుకున్నాను. మీరు కరెక్ట్ గా గమనిస్తే నిన్న కన్నప్ప సినిమాకి ఫస్ట్ ఆన్ నెట్ రివ్యూస్ ఇస్తాం అని ఎప్పుడు ప్రతి సినిమాకి, ప్రతి పెద్ద హీరో సినిమాకి, చిన్న హీరో సినిమాకి అసలు నోటెడ్ సినిమానా కాదా అని ప్రతి దానికి చెప్పుకునే రివ్యూ వెబ్సైట్స్ ఏవైతే పెద్ద పెద్ద సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ రివ్యూస్ పోస్ట్ చేయలేదు, రేటింగ్స్ పోస్ట్ చేయలేదు. ఎప్పుడో మార్నింగ్ తెల్లారు అయిపోయిన తర్వాత, ఫస్ట్ షో అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ టైం కి అయితే పోస్ట్ చేయడం జరిగింది. మరి అది అలా ఎందుకు జరిగిందో మనందరికీ తెలుసు, బట్ మాట్లాడలేము. మాట్లాడితే మనోభావాలు దెబ్బతింటాయి వాళ్ళు. అండ్ ఇంకొక కామెడీ థింగ్ ఏంటంటే, USA లో వెంకీ రివ్యూస్ అనే అతను అందరికంటే ముందు పోస్ట్ చేస్తాడు. దానికి వెబ్సైట్ ఏం లేదు, తను నార్మల్ గా తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేస్తాడు. అండ్ తన USA లో డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాడు. తన హ్యాండిల్ లో షో టైం కన్నప్ప అని పడింది. దాని తర్వాత అతను కనిపించలేదు. తన ట్వీట్ కి 4 million వ్యూస్ అయితే వచ్చాయి. నాకు తెలిసి ఒక రివ్యూ ట్వీట్ కి మన తెలుగు మీడియాలో అన్ని వ్యూస్ రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఒకసారి ఆ ట్వీట్ వెళ్ళి చూడండి. ఆ కోట్స్ లో, కామెంట్స్ లో అబ్యూసెస్ కంటే చాలా 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 ఫన్నీ ట్వీట్స్ ఉన్నాయి. తెలుగు మీమ్ కమ్యూనిటీ అంతా అక్కడే ఉన్నారు. నేనైతే నిన్న చాలా ఎంజాయ్ చేశా. ఈ రోజు సినిమా కంటే ఆ ట్వీట్స్ లో, కామెంట్స్ లో ఉన్న ఆ మీమ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ మీడియా రివ్యూస్ ఇవ్వడం అది వాళ్ళు భయపడి ఇవ్వలేదా, లేకపోతే సమ్ బ్యాక్ సైడ్ ఏమన్నా జరిగిందా, అదంతా పక్కన పెడదాం. బట్ ఏదో జరిగింది. అది ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడడం కానీ మోస్ట్లీ అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఆ పేరు చెప్పినా కూడా మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి అది అక్కడే వదిలేద్దాం. కానీ కొంతమంది ఇంటలెక్చువల్స్ ఏమన్నారంటే, అందరు హీరోస్ ఇలానే చేయాలి, ఇలా మీడియాని కంట్రోల్లో పెట్టుకొని రివ్యూస్ రాకుండా, ఫస్ట్ రివ్యూస్ రాకుండా సినిమాని బతికించాలి అన్నారు. నాకు అర్థం కావట్లేదు. మంచి సినిమా ఎప్పుడు చావదు. మంచి సినిమా ఎంత వర్స్ట్ రివ్యూస్ వచ్చినా కూడా మంచి సినిమాలు ఆడతాయి. వీళ్ళు బానిసత్వాలు చేసుకుంటారు. ఎవరైతే ఈ రివ్యూస్ ఆపేయండి, పెద్ద పెద్ద హీరోలకి ఏం చేస్తారంటే ఈ బానిసత్వం చేసుకుంటారు. ఈ బానిసత్వం చేసుకొని అందరూ అలాగే ఉండాలి అనుకుంటారు. ఎందుకుంటారు? ఇప్పుడు $20 $30 పెట్టి సినిమాకి వెళ్తారు. వెళ్ళినప్పుడు సినిమా బాగుంటే బాగుంది అని చెప్తారు, లేదని చెప్తారు. కాకపోతే 1-2 వెబ్సైట్లు వీళ్ళు పడని వాళ్ళు ఉంటే, క్యాస్ట్ బేస్డ్, మనకు తెలిసింది అదంతా. ఆల్రెడీ రివ్యూ డెడికేటెడ్ వీడియో చేసాం, అందులో మాట్లాడుకున్నాం. అలాంటి వాళ్ళ మీద ఏమన్నా తీసుకుంటే తీసుకోవాలి. కానీ ఇలా ప్రతి వాళ్ళని ఇలా కంట్రోల్ చేయాలి, ప్రతి రివ్యూ ఆపేయాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని మనం ఇంకా మాట్లాడొద్దు. వాడు జెన్యూన్ రివ్యూ చెప్పుకోకూడదు, ఎక్కడా చెప్పుకోదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, మాట్లాడే రైట్ లేదు. సో మీరు బానిసల్లాగా ఎలా బతుకుతున్నారు అంటే వాళ్ళకి చెప్తున్నా. ఎవరైతే ప్రతి సినిమాకి ప్రతి హీరో ఇంతే చేయాలి, ఇలా మీడియాని కంట్రోల్లో తెచ్చుకోవాలి అని చెప్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, మీరంటే బానిసల్లాగా బతుకుతున్నారు. మీరంటే ట్విట్టర్ లో 24/7 అబ్యూసులు చేసుకుంటా, కలెక్షన్లు గొడవలు పెట్టుకుంటా వీటిలో బతుకుతున్నారు. కానీ మిగతా వాళ్ళందరికీ అలా కాదు కదా. ఎవడి పనులు వాడికే ఉన్నాయి, ఎవడి ఒపీనియన్ వాడు చెప్పుకుంటాడు. ఇలా మూవీస్ కి ఒపీనియనే చెప్పొద్దు అంటే చాలా 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 చిన్న సినిమాలు రివ్యూస్ 3 రేటింగ్ వచ్చాయి, 3.5 రేటింగ్ వచ్చాయి అని చెప్పి చాలా మంది జనాలు థియేటర్స్ వచ్చి చూడడం జరిగింది. అలా చాలా సార్లు జరిగింది. కానీ రివ్యూసే బతికేస్తున్నాయంటే కాదు, రివ్యూస్ చంపేస్తున్నాయంటే కాదు. సో అర్థం చేసుకోండి, ప్రతి దానికి, ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రొడక్ట్ కి సినిమా అనేది వాళ్ళకి బిజినెస్. వాళ్ళే మనకి ఫ్రీగా చూపించట్లేదు సినిమా. మన దగ్గర 300-400 తీసుకుంటున్నారు, USA లో $20 $30 తీసుకుంటున్నారు. అలా తీసుకున్నప్పుడు సినిమా ఎలా ఉంది అని చెప్పడం తప్పలేదు. ఇక్కడ ఎవరిని అబ్యూస్ చేయట్లేదు, చాలా ప్రొఫెషనల్ గానే చెప్తున్నారు. సో ఫైనల్ గా వాళ్ళకి చెప్పేది అంటే, మీ బానిసత్వం మీ దగ్గర పెట్టుకోండి, మిగతా వాళ్ళ మీ దగ్గర రుద్దాలని ట్రై చేయకండి. అండ్ కన్నప్ప ఇన్ డెప్త్ డిస్కషన్ లోకి వెళ్లే ముందు, మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే, ఆర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఒకసారి మన ఛానల్ లోకి వెళ్ళండి. కంటెంట్ నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. కమింగ్ టు కన్నప్ప, యాక్చువల్లీ నిన్న మ్యాట్నీ షో చూసి నిన్న ఈవినింగ్ 6 PM or 7 or 8 PM కి మీకు డిస్కషన్ వీడియో రావాలి. బట్ నిన్న ఎంత పుష్ చేసుకున్నా నాకైతే కన్నప్ప చూడాలి అన్న ఇంట్రెస్ట్ అయితే రాలేదు. ఈరోజు మార్నింగ్ లేచి చాలా పీస్ఫుల్ గా వెళ్ళి సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత ఒకటే, ఫస్ట్ 2 hours 20 minutes ఒకలాగా ఉంది, లాస్ట్ 40 minutes ఇంకోలాగా ఉంది. లాస్ట్ 40 minutes సినిమా బాగుంది, అంతవరకు సినిమా వద్దు. కానీ ఆ లాస్ట్ 40 minutes కోసం ఈ 2 hours 20 minutes భరించాలా అంటే నేను వద్దనే చెప్తా. ఈ లాస్ట్ 40 minutes లోనే ప్రభాస్ క్యామియో ఉంటుంది, అండ్ అక్కడే ఎమోషనల్ సీన్స్, డెవోషనల్ సీన్స్ కొద్దిగా వర్కౌట్ అవుతాయి, 1-2 సాంగ్స్ ఉంటాయి, అండ్ అక్కడే మంచు విష్ణు గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కానీ ఈ సోషల్ మీడియాలో వర్త్ క్లైమాక్స్ కోసం సినిమా
చూసేయచ్చు అంటే కాదు. ఆ 2 hours 20 minutes భరించడం నా వల్ల కాలేదు. నిజంగా సినిమా చూసేటప్పుడు సినిమా ఎలా ఉన్నా కూడా నాకు నిద్ర రాదు, టైట్నెస్ ఫీలింగ్ రాదు. బట్ కన్నప్ప సినిమా చూసేటప్పుడు హానెస్ట్ గా చెప్తున్నా, సీరియల్ చూసేటప్పుడు నేను ఇంత బాధపడలేదు. చిన్నప్పుడు సీరియల్ చూసేవాడిని, అప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. అలా ఉంది. అండ్ ఆ టెక్నికాలిటీస్, విఎఫ్ఎక్స్, వీటన్నిటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. కొంచెం కూర్చోబెట్టింది అంటే ఆ బీజిఎం అబ్బా, సెకండ్ హాఫ్ లో మాత్రం మెంటల్ మాస్ బీజిఎం ఉంటది. ఆ డెవోషనల్ సాంగ్స్ కి, రియలైజేషన్ సీన్స్ కి, ప్రభాస్ వచ్చినప్పుడు ఇలా ఈ అన్నిటి సీన్స్ అన్నిటికీ బాగా ఎలివేట్ చేసింది బీజిఎం. ఇదంతా కాదు భయ, సినిమా థియేటర్ లో చూడాలా వద్దు చెప్పు అంటే నాకైతే నచ్చలేదు. ఓవరాల్ గా లాస్ట్ 30-40 minutes తప్ప సినిమాలో ఏం లేదు. ఆ 2 గంటల 20 నిమిషాలు భరించగలం అంటే సినిమాకి వెళ్ళండి. 40 minutes ఆ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీక్వెన్సెస్ ఉంటాయి, అంతవరకే సినిమా బాగుంది. సో మీరే డిసైడ్ చేసుకోండి. నాకైతే సినిమా నచ్చలేదు. ఇంకా సినిమా చూడని వాళ్ళు ఉంటే ఇక్కడతో స్కిప్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇన్ డెప్త్ డిస్కషన్ చేద్దాం. ముందుగా సినిమాలో ఏం బాగున్నాయో మాట్లాడుకుందాం. లాస్ట్ 40 minutes లో ప్రభాస్ క్యామియో ఉంటుంది అండ్ ఒక 2 songs మంచిగా వైబ్ అవ్వడానికి అండ్ చూడడానికి ఆ భక్తి పరంగా డెవోషనల్ సాంగ్స్ అవి బాగున్నాయి. అండ్ ఈ తిన్నడు భక్త కన్నప్పగా మారడం, ఈ రియలైజేషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగున్నాయి. అండ్ ఈ ప్రీ ఇంటర్వెల్ లో మోహన్ లాల్ గారి క్యామియో ఉంటుంది. అది పోస్ట్ ఇంటర్వెల్ కూడా 15-20 minutes పోర్షన్ ఏదైతే ఉందో అది డీసెంట్ గా అనిపించింది. అండ్ నెక్స్ట్ విష్ణు గారి పర్ఫార్మెన్స్ 2 hours 20 minutes ఒకలాగా ఉంది, ఆ లాస్ట్ 40 minutes ఇంకోలాగా ఉంది. ఆ లాస్ట్ 40 minutes లో తను ఓ గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు అని అనట్లేదు, కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే మంచు విష్ణు గానీ, మంచు మనోజ్ గానీ, మోహన్ బాబు గారు కానీ వీళ్ళు ఈ బయట చేసే ఈ యాక్టివిటీస్ వల్ల ఎక్కువ ట్రోల్ అవుతారు, కానీ యాక్చువల్లీ దే ఆర్ గుడ్ యాక్టర్స్. అండ్ ఫైనల్లీ మంచు విష్ణుకి నాకు కూడా యాక్టింగ్ వచ్చు అని చూపించుకోవడానికి ఒక మంచి స్కోప్ ఉన్న లాస్ట్ 40 minutes అయితే పడింది. అండ్ మోహన్ బాబు గారు ఆబ్వియస్లీ చాలా బాగా చేశారు. అండ్ ప్రభాస్ క్యామియో కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అది ఓ గొప్ప ఎలివేషన్ ఏమి ఇవ్వలేదు, కానీ తనకి తిన్నడికి మధ్య జరిగిన ఆ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా సింపుల్ గా, చాలా ఫన్నీ వేలో ఆ రియలైజేషన్ వచ్చే సీన్స్ అన్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బీజిఎం. ఈ సినిమా 3 గంటల 2-3 నిమిషాలు నేను థియేటర్ లో కూర్చోగలిగాను, వాకౌట్ చేయలేదు అంటే దానికి కారణం బీజిఎం. సీన్స్ ఎంత బ్యాడ్ గా ఉన్నా, ఆ డ్రామా ఎంత వర్స్ట్ గా ఉన్నా నన్ను థియేటర్ లో అలా కట్టిపడేసింది ఆ బీజిఎం అండ్ ఆ క్లైమాక్స్ లో వచ్చే 2 songs. నిజంగా భయ ఏం చెప్పి కొట్టించుకున్నాడో తెలియదు, కానీ చాలా అంటే చాలా బెటర్ బీజిఎం ఇచ్చాడు. అండ్ ఆ బీజిఎం సీన్ టు సీన్ కొద్దిగా పెరుక్కుంటూనే వెళ్ళింది. అది క్లైమాక్స్ కి వెళ్ళేసరికి ఒక వైబ్ వచ్చేస్తుంది అనమాట. ఆ క్లైమాక్స్ 2 songs కూడా చాలా బాగా హెల్ప్ చేశాయి. ఇంకేం బాగున్నాయి అని ఆలోచిస్తే ఇంకేం తట్టట్లేదు. నేను ఏదైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు ఏం బాగాలేదు అని డిస్కస్ చేద్దాం. అసలు ఎందుకు జనాలు ఫస్ట్ హాఫ్ ని టెర్రిబుల్, వర్స్ట్, కూర్చోలేకపోయా, వాకౌట్ చేసేసా, ప్రభాస్ కోసమే వెళ్ళా, ప్రభాస్ దగ్గర నుంచే సినిమా స్టార్ట్ ఉంది, ఇలాంటి స్టేట్మెంట్స్ మీడియా నుంచి రాలేదు. మీడియా నుంచి వస్తే ఆబ్వియస్లీ వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. సో మీడియా నుంచి రాలేదు కాబట్టి నార్మల్ ఎవరైతే ఈ రివ్యూస్ చేశారో అండ్ మీ సోషల్ మీడియా టాక్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చింది కాబట్టి అలా జనాలు ఎందుకు మాట్లాడుతున్నారు. అండ్ నాకు కూడా పర్సనల్ గా అనిపించింది, నేను వాళ్ళ ఏదో ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, పర్సనల్ గా అనిపించింది. ఈ 2 hours 20 minutes ఈ స్ట్రెచ్ ఫస్ట్ ఇది ఏదైతే ఉంటుందో అందులో తిన్నడు ఏంటి, వాళ్ళ ఊరి జనాలు ఏంటి, వాళ్ళ ఆచారాలు ఏంటి, తన లవ్ ట్రాక్ లో 2 songs ఇవి ఏవి ఒక్కటంటే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. లవ్ ట్రాక్ లాగానే ఉండదు, చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. అండ్ హీరోకి హీరోయిన్ కి ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇద్దరికి సెట్ అవ్వలేదు అనిపించింది. అండ్ అన్నిటికంటే దరిద్రమైనది ఏంటంటే సినిమా మొత్తాన్ని చెప్పారు కదా ఒక వీడియోలో, ఈ 700 acres లో షూట్ చేసాం సంథింగ్ అని చెప్పి, అక్కడే షూట్ చేశారు. అది ఎంత ఆర్టిఫిషియల్ వైబ్ ఇచ్చిందంటే సినిమాకి, అది విఎఫ్ఎక్సా, గ్రీన్ స్క్రీనా, లేకపోతే నిజంగా షూట్ చేశారా, నిజంగా ఫారెస్టా, ఆ జలపాతాలు ఏంటో అవేంటో. ఇది 2025 లో షూట్ చేసినప్పుడు ఆ లొకేషన్స్ అనేవి రియలిస్టిక్ లొకేషన్స్ వెతుక్కోవాలి. అంత ఎఫర్ట్ కూడా పెట్టలేనప్పుడు, అంత ప్రొడక్షన్ డిజైన్ లో ఎఫర్ట్ పెట్టలేనప్పుడు అక్కర్లేదు, సినిమా తీసే వేస్ట్. సరే మీరు తీయాలనుకున్నది, మీకు ఒక గొప్ప గోల్ ఉంది, మీరు భక్త కన్నప్ప స్టోరీ అందరికి చెప్పాలి అనుకున్నారు, కానీ ఆ చెప్పే విధానానికి కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టాలి. ఎఫర్ట్స్ పెట్టకుండా సమ్ ర్యాండమ్ ఒక లొకేషన్ అనుకొని సినిమా మొత్తం అక్కడే షూట్ చేసేసారు. క్లియర్ గా అర్థమైపోతుంది, ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు సినిమా మొత్తం అక్కడే. ఆ సీజీ అయితే చాలా వర్స్ట్ గా ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ లో కొండలేంటో మబ్బుగా ఉంటుంది.
అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే కలర్ గ్రేడింగ్ క్లియర్ గా తెలిసిపోతుంది. ఇది మార్నింగ్ షూట్ చేశారు, మార్నింగ్ షూట్ చేసి దాని మీద కలర్ గ్రేడ్ చేశారు. ఆ బ్లూ లైట్, నైట్ అంటే బ్లూ లైట్, ఇంకా మార్నింగ్ ఆబ్వియస్లీ ఆ సాచురేషన్ కలర్స్ బాగా పెంచేసి ఆ గ్రాస్ గ్రీనరీగా అదంతా చాలా ఎలానో అనిపించింది స్క్రీన్ మీద చూడడం. అండ్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ చాలా మబ్బుగానే ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా డల్ గా ఉన్నాయి. వాళ్ళు చిన్నపిల్లలు కర్రలతో కొట్టుకున్నట్టు ఉంది, కొంచెం కూడా ఎఫర్ట్ పెట్టలేదు. అండ్ అది వార్ జరుగుతుందా లేకపోతే చిన్నపిల్లలు కర్రలు తీసుకొని ఏదైనా మధ్యలో క్రికెట్ లో అవుట్ అయితే నాట్ అవుట్ అని చెప్పి గొడవ పట్టుకుంటారు చూసా, వికెట్లు పట్టుకొని బ్యాట్లు పట్టుకొని అలానే ఉన్నాయి. అండ్ ఆ వార్ ఒక్కటే అనట్లేదు, ప్రతి యాక్షన్ ఎపిసోడ్ చిన్నపిల్లల ఆటలాగానే ఉంటుంది. ఒక యాక్షన్ కొరియోగ్రఫీ కొత్తది చూపిద్దాం అనేది ఏది లేదు. థియేటర్లో బెస్ట్ కామెడీ సీన్ ఏంటంటే ఆ వార్ జరిగిన టైంలో మంచు విష్ణుకి ఆ బ్యాక్గ్రౌండ్ లైటింగ్ నుంచి తను అవతారం అన్నట్టు ఒక షాడో పడుతుంది. అందరూ వెనకాల నుంచి ప్రభాస్ వస్తున్నాడు అనుకుని పేపర్లు ఇసిరేసి గట్టిగా అరిచారు. కాకపోతే అది మళ్ళీ మంచు విష్ణువే అని అనుకునేసరికి థియేటర్లో జనాలంతా నవ్వేశారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయా, అదే మంచు విష్ణు గారి అబ్బాయి తిన్నడు రోల్ చేశాడు, లైక్ చైల్డ్హుడ్ రోల్ చేసినప్పుడు అట్లీస్ట్ సరే తను చిన్నపిల్లాడు, యాక్టింగ్ అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు, తను ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ చేయడం కాబట్టి దట్స్ యాక్సెప్టబుల్, ఎవరైనా నేర్చుకుంటారు వెళ్లే కొద్దీ. బట్ ఆ డబ్బింగ్ ఏదైతే ఉందో థియేటర్ లో జనాలంతా పగలబడి నవ్వారు భయ్య. ఇంగ్లీష్ యాక్సెంట్ లో తెలుగు డైలాగ్స్ చెప్తాడు, జనాలు థియేటర్ లో నవ్వులు. ఆ 10 minutes ఎపిసోడ్ భయ్య, అది హానెస్ట్ గా చెప్పాలంటే చాలా ఎమోషనల్ ఎపిసోడ్. తన ఫ్రెండ్ ని చంపేస్తారు, చాలా ఎమోషనల్ గా తీయొచ్చు. కానీ ఇవి ఏదైతే ఉన్నాయో ఒరిజినల్ గా ఉండాలి, ఎవరి వాయిస్లు వాళ్ళవే పెట్టాలి అని ఈ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది మిస్ఫైర్ అయింది. అది అండ్ ఆ సీన్స్ కి నవ్వారు. అక్షయ్ కుమార్ గారిది ఆయన హిందీలో ఒరిజినల్, మిగతా అన్ని ఆయన వాయిసే, బట్ ఏఐతో డైలాగ్స్ చెప్పించారు. అలా చెప్పించినప్పుడు ఆయన వాయిస్ హిందీకి సెట్ అయిందేమో కానీ తెలుగులో నత్తిగా మాట్లాడుతున్నట్టు అనిపించింది. మీకు అనిపించిందో లేదో నాకు తెలీదు, అనిపించిందా లేదా అని కింద కామెంట్స్ లో చెప్పండి. సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. కన్నప్ప లాంటి సినిమా వర్కౌట్ అవ్వాలంటే మెయిన్లీ వర్క్ అవ్వాల్సింది డ్రామా. ఆ డ్రామా తన చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ లో వర్క్ అవ్వలేదు, తను అడల్ట్హుడ్ అయిపోయిన తర్వాత తన లవ్ స్టోరీలోనూ వర్కౌట్ అవ్వలేదు, అండ్ మధ్యలో తన ఫాదర్ చనిపోతారు అక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా ఆ 2 గంటల 20-30 నిమిషాలు ఆ స్టార్టింగ్ ఇదంతా ఉందో ఇందులో ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు భయ్య. హ్యాపీగా మీరు సెకండ్ హాఫ్ కి వెళ్ళిపోవచ్చు, హానెస్ట్ గా చెప్పాలంటే ఏముండదు ఫస్ట్ హాఫ్ లో. అలా ఈ సినిమా లాస్ట్ 30-40 minutes తప్ప మిగతా సినిమా అంతా నాట్ ఏ వర్తీ వాచ్. అసలు సినిమాలో ఏముండదు. ఈ సినిమాకి వచ్చే ప్రతి రూపాయి ప్రభాస్ వల్లే. హానెస్ట్ గా చెప్పాలంటే ప్రభాస్ ఉన్నాడు, ప్రభాస్ క్యామియో ఉంది, అది బాగా వచ్చిందంట. బయటంతా ఇదే టాక్. ప్రభాస్ క్యామియో దగ్గర నుంచి సినిమా వేరే లెవెల్కి వెళ్ళింది, ఆ డ్రామా అక్కడ నుంచి అంతా బాగుంది, క్లైమాక్స్ బాగుంది, బయట అంతా ఇదే టాక్. సో ఆబ్వియస్లీ టాక్ కి తగ్గట్టు కాకుండా ప్రభాస్ కోసం సినిమాకి వెళ్తున్నారు. అండ్ మన దరిద్రానికి ఇండస్ట్రీ పోస్టర్ కూడా వేశారు. ఆబ్వియస్లీ అది పిఆర్ స్టంటే, అలా వేస్తే సినిమా జనాల్లోకి సినిమా వెళ్తుంది. ఏంటి ఇండస్ట్రీ అని వేసాడు, సెల్ఫ్ రోల్ చేసుకున్నాడా లేకపోతే నిజంగా అంత కంటెంట్ ఉందా అని వెళ్తారు కొంతమంది ఫ్యామిలీస్, తెలియని వాళ్ళు వీళ్ళు వెళ్తారు చూడడానికి ఎలా ఉందని చెప్పి. అండ్ ఈ వీకెండ్ కూడా సినిమాలు ఏం లేవు కదా, లాస్ట్ వీక్ రిలీజ్ అయిన కుబేరా ఆల్మోస్ట్ అందరూ చూసేసి ఉంటారు కాబట్టి ఈ వీకెండ్ ఖాళీ కాబట్టి ఆబ్వియస్లీ సినిమా చూడడానికి వెళ్తున్నారు. మీరు కూడా ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేనైతే వద్దనే చెప్తా, నాకైతే నచ్చలేదు. నిజంగా సినిమాలో కూడా ఏం లేదు, ఆ 30-40 minutes స్ట్రెచ్ తప్ప. అది కూడా గొప్ప వేరే లెవెల్ అనట్లేదు, ఓకే ఇట్స్ డీసెంట్ టు గుడ్, బాగుంది. అది భయ కన్నప్ప ఏంటి ఏం బాగున్నాయి ఏం బాగాలేదు అని. నిజం భయ నాకైతే నిద్ర వచ్చింది, నిద్ర ఆపుకొని సినిమా చూసా. మీరు కూడా మీ ఫుల్ రివ్యూ పారాగ్రాఫ్లు రాసినా పర్లేదు, కంప్లీట్ గా రాయండి, అబ్యూస్ చేయొద్దు. కన్స్ట్రక్టివ్ గా కింద కామెంట్స్ లో రాస్తే నేను ప్రతిదీ చదువుతాను, ప్రతిదీ డిస్కస్ చేసుకుందాం. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ మ్యాక్స్.